హాయ్ హలో వెల్కమ్ టు మర్మదేశం యూట్యూబ్ ఛానల్ అండి. నేను మీ రాజు పోరస్. సో చాలామంది అబ్బాయిలు ఇప్పటికీ కూడా అమ్మాయిలు ఎలా ఉంటే ఇష్టపడతారు, అమ్మాయిలు ఎలా ఉంటే అట్రాక్ట్ అవుతారు అని తెలియక చాలా సతమతమైపోతున్నారు. సో మనం బయట చూసుకున్నట్లయితే అమ్మాయిలు చాలా వరకు అబ్బాయిల మీద ప్యాషనబుల్గా ఉన్నారు. కానీ అది ఎలాంటి అబ్బాయిలకి అట్రాక్ట్ అవుతారు, ఎలాంటి వాళ్ళ మీద ఇంట్రెస్ట్ పెంచుకుంటారు అని ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చెప్పదలుచుకున్నాను. సో ఈరోజు వీడియోలో చెప్పే టాపిక్ ఏంటంటే అబ్బాయిల్లో అమ్మాయిలు లైక్ చేసే లక్షణాలు, అబ్బాయిల్లో అమ్మాయిలకు నచ్చే విషయాల గురించి ఈరోజు నేను ఒక 6 టిప్స్ అనేవి చెప్పబోతున్నాను. సో టాపిక్లోకి వెళ్లే ముందు నేను ముందుగా మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు ఇప్పటి వరకు మన మర్మదేశం యూట్యూబ్ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే సో ప్లీజ్ మర్మదేశం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని తర్వాత వచ్చే బెల్ బటన్ని ప్రెస్ చేయండి. అంతకంటే ముందు ఫస్ట్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. లైక్ కొట్టిన తర్వాత మళ్ళీ మ్యాటర్లోకి అనేది వెళ్దాం, సరేనా? సో టాపిక్లోకి కనుక వెళ్ళినట్లయితే జనరల్గా అబ్బాయిలు మనం చూస్తుంటాం, చాలా వరకు అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి చాలా 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 తంటాలు పడుతుంటారు. సో అట్లాంటి వాళ్ళ కోసం నేను ఎక్కువ రిస్క్ లేకుండా ఒక 6 ట్రిక్స్ అనేవి చెప్పదలుచుకున్నాను. జస్ట్ 6 ట్రిక్స్. ఈ 6 ట్రిక్స్ కనుక మీరు ఫాలో చేసినట్లయితే కరెక్ట్గా గ్యారెంటీ ఎట్లాంటి అమ్మాయి కానీ మీకు అట్రాక్ట్ అవుతుంది, సరేనా? సో 6 టిప్స్ అనేవి చెప్తున్నాను. లాస్ట్ వరకు వీడియో చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దు. మధ్యలో కనుక మీరు చూడనట్లయితే సో మీరే చాలా వరకు లాస్ అవ్వాల్సి ఉంటుంది, సరేనా? సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే సరదాగా మాట్లాడడం. సరదాగా మాట్లాడడం అంటే ఎలా అంటే ప్రతి ఒక్కరితోనూ జోవియల్గా ఫ్రీగా మాట్లాడుతూ ఉండాలి. ఎక్కువ టెన్షన్ పడకుండా, ఎప్పుడూ ఒకేలాగా సీరియస్గా ఉండకుండా, ఏదో ఆముదం తాగినోళ్ళలాగా మొహం పెట్టుకొని ఉండకుండా ఫ్రీగా మాట్లాడాలి, జోవియల్గా మాట్లాడుతూ ఉండాలి, సరదాగా మాట్లాడుతూ ఉండాలి. అది ఆ అమ్మాయితోనే కానీ వేరే వాళ్ళతోనే కానీ ఎప్పుడు ఫ్రీగా అందరితో కలిసిపోతూ ఉండాలి. తొందరగా కలిసిపోతూ, అది కొత్త పాత ఆడ మగ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరితో ఈజీగా కలిసిపోతూ మీరు కనుక సరదాగా ఉన్నట్లు అందరితో నవ్విస్తూ ఉన్నట్లయితే చాలా వరకు 100% మీకు అట్రాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇప్పటి నుంచి అదే పని చేయండి. 100% అందరితో కలిసిపోయేదానికి చూడండి, సరదాగా ఉండేదానికి చూడండి, నవ్విస్తూ ఉండడానికి చూడండి. సో అట్లాంటి వాళ్ళకి చాలా వరకు అట్రాక్ట్ అవుతారు, సరేనా? పాయింట్ నెంబర్ 2 ఏంటంటే సమయస్ఫూర్తి, అంటే స్పాంటినియస్ ఏంటంటే ఏదైనా విషయం జరిగినప్పుడు మీ రియాక్ట్ అయ్యే విధానం వెంటనే ఉండాలి. వాళ్ళు ఏదైనా టాపిక్ వచ్చింది అనుకోండి, ఆ టాపిక్ గురించి మీరు వెంటనే స్పాంటినియస్గా ఆన్సర్ చెప్పగలగాలి. ఆ వెంటనే రియాక్ట్ అయ్యేలా ఉండాలి. బట్ టైం తీసుకోవడం, ఆలోచించుకోవడం ఇట్లాంటివి ఏవి చేయకుండా ఏ విషయంలోనే కానీ ప్రతి విషయంలోనూ స్పాంటినియస్గా సమయస్ఫూర్తితో ఆలోచించండి. ఆ సమయస్ఫూర్తితో ఆలోచించి స్పాంటినియస్గా మీరు చేసే దానివల్ల వెంటనే కరెక్ట్గా రియాక్ట్ అవ్వడం వల్ల చాలా వరకు మీకు అట్రాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది, సరేనా? పాయింట్ నెంబర్ 3 ఏంటంటే తపన అంటే ఏదైనా ఒక గోల్ అనేది ఉండాలి. ఏదో ఒకటి చేయాలి లైఫ్లో, ఏదో ఒకటి సాధించాలి. సో దీనికోసమే నా టార్గెట్ అంతా, దీనికోసమే నేను పనిచేస్తున్నాను అన్నట్లు ఏదో సాధించాలనే తపన ఉండాలి. మీకు ఒక ఎయిమ్ ఉండాలి. మీకు కనుక ఒక ఎయిమ్ ఉన్నట్లయితే గ్యారెంటీగా వాళ్ళకి అట్రాక్ట్ అవుతుంది. సో వీడు ఏదో చేయగలడు, ఏదో చేయాలని ఉంది అన్నట్లయితే వాళ్ళకి చాలా వరకు ఇంప్రెషన్స్ పడుతుంది. సో మీరు కూడా మీకు సంబంధించి ఏదో ఒక గోల్ పెట్టుకోండి, ఏదో ఒకటి సాధించడం కోసం ట్రై చేయండి. తప్పకుండా మంచి రిజల్ట్ అనేది వస్తుంది, సరేనా? పాయింట్ నెంబర్ 4 ఏంటంటే కళ్ళల్లో పవర్ ఉండాలి. కళ్ళలో పవర్ అంటే ఏం లేదబ్బా, మీరేం పవర్ కరెంట్ తీసుకొని కళ్ళల్లో పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో మీరు చూసే చూపులో షార్ప్నెస్ ఉండాలి. అదో రకంగా ఫీల్గా డల్గా చూడడం కంటే డైరెక్ట్ యాక్టివ్గా చూస్తూ ఉండాలి. కళ్ళలో స్పాంటినియస్ ఉండాలి, కొద్దిగా మిరాకిల్ లాగా కనిపిస్తుంది. షార్ప్గా చూడాలి, ఏది చూసినా కానీ, లైక్ వాళ్ళ వైపు చూసినా కానీ చాలా షార్ప్గా చూసినట్లయితే తప్పకుండా మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది, సరేనా? పాయింట్ నెంబర్ 5 ఏంటంటే అందం మీద శ్రద్ధ ఏంటంటే మేము కూడా అమ్మాయిల మాదిరి బ్యూటీ సెలూన్కి వెళ్ళి, బ్యూటీ పార్లర్కి వెళ్ళి నీట్గా మేకప్, అది హైబ్రో లేదా హెయిర్ కట్ ఇవంతా చేయించుకోమంటారంటే అంత అవసరం లేదు. మీకున్న దాంట్లోనే అబ్బాయిలకి ఏదైతే చేసుకుంటారో సో ఇప్పుడు నీట్గా ఉండేదానికి ట్రై చేసుకుంటండి. ఎక్కువ గడ్డం పెంచుకొనేసి మంచి డ్రెస్సింగ్ లేకుండా, మంచి హెయిర్ స్టైల్ లేకుండా ఇలా ఉండకుండా 90% ఎప్పుడు అందం మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. అది టాప్ టు బాటమ్ ప్రతి విషయాన్ని కాన్సన్ట్రేట్ చేస్తుండండి. ప్రతిదీ నీట్గా ఉండేదానికి ట్రై చేసుకోండి. ప్రతిదీ అందంగా కనిపించేదానికి ట్రై చేసుకున్నట్లయితే తప్పకుండా మంచి ఇంప్రెషన్ అనేది వస్తుంది. మిమ్మల్ని తప్పకుండా వాళ్ళ లైక్ చేయడం అనేది జరుగుతుంది, సరేనా? ఇకపోతే పాయింట్ నెంబర్ 6. ఈ పాయింట్ నెంబర్ 6 ఏంటంటే జనరల్ నాలెడ్జ్ అంటే మీకు వేరే ఖండాల గురించి, వేరే దేశాల గురించి, ప్రపంచం మొత్తం గురించి తెలిసి ఉండాలని కాదు. సో మీరున్న
మీరు ఎన్న సరౌండింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెస్టారెంట్కి వెళ్తే ఈ ఫుడ్ బాగుంటుంది, ఈ హోటల్కి వెళ్తే ఈ టిఫిన్ బాగుంటుంది, ఇక్కడ కాఫీ బాగుంటుంది, ఇక్కడ ఐస్ క్రీమ్ బాగుంటుంది, సో ఇక్కడ మన చుట్టుపక్కల చూడాల్సిన ప్రదేశాలు ఇవి బాగున్నాయి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, సో ఆ ప్లేస్ బాగుంటుంది, ఈ ప్లేస్, సో మొత్తం విషయాలన్నీ తెలిసి ఉండాలి మీకు. ఏది అడిగినా వాళ్ళు అడిగిన వెంటనే సో తెలీదు అనే ఆన్సర్ కంటేను అక్కడైతే అది బాగుంటుంది, ఇది బాగుంటుంది, ఇంతకుముందు మేము వెళ్ళినప్పుడు ఇలా జరిగింది, అలా జరిగింది, ప్రతి విషయం గురించి ఐడియా ఉండాలి. ఎందుకంటే ప్రతి విషయం గురించి, చుట్టుపక్కల ప్రతి విషయం గురించి మీరు ఒకసారి మీ మైండ్లో క్యాప్చర్ చేసి పెట్టుకోండి. అది చాలా 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 వరకు అనేది మీకు ప్లస్ అనేది అవుతుంది. సో చుట్టుపక్కల విషయాలన్నీ గమనిస్తూ ఉండండి, చుట్టుపక్కల విషయాలన్నీ తెలుసుకుంటూ ఉండండి. సరేనా? ఇది పాయింట్ నెంబర్ 5. ఇంకా పాయింట్ నెంబర్ 6 ఫైనల్ పాయింట్ ఏంటంటే స్పందించే గుణం. స్పందించే గుణం అంటే నువ్వు హెల్ప్ చేయడం, హెల్పింగ్నెస్ అనేది 100% ఉండాలి. సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ, నువ్వు ఊర్లో వాళ్ళందరికీ లేదా దేశంలో వాళ్ళందరికీ, ఐ మీన్ మీ టౌన్లో వాళ్ళందరికీ హెల్ప్ చేయాలనేం లేదు. సో మీకున్న రేంజ్లో మీ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో ఎంతవరకు మీ పరిధిలో కనిపించిన వాళ్ళకి, వాళ్ళు చూస్తున్నట్టు వాళ్ళ ముందుగా హెల్ప్ చేస్తూ ఉండాలి. అట్లా కనుక చేసినట్లయితే సో వాళ్ళకి మంచి ఇంప్రెషన్ అనేది వస్తుంది. సో ఏదో ఒకటి మీకు తోచినంతలో మీరు సహాయం చేస్తూ, సో హెల్పింగ్ నేచర్ మీకు అయినంత మేర ఏదైనా విషయంలో కానీ వేరే వాళ్ళకి కనుక హెల్ప్ చేస్తున్నట్లయితే తప్పకుండా మీ మీద ఇంప్రెషన్ అనేది పెరుగుతుంది, మంచి మార్క్స్ అనేవి పడతాయి. సరేనా? సో ఇవి ఈ 6 టాపిక్స్ అనేవి. సో మీరు ఈ 6 టిప్స్ కనుక పాటించినట్లయితే గ్యారంటీగా మంచి రిజల్ట్ ఉంటుంది, తప్పకుండా మీరు 100% సక్సెస్ అవుతారు. సరేనా? సో ఇలా చేసి చూడండి. ఈ 6 విషయాలు కనుక గ్యారంటీగా స్టెప్ బై స్టెప్ రాసుకోండి. ఈ 6 విషయాలను ఒకసారి కాన్సన్ట్రేట్ చేసుకోండి. ఇవి కనుక చూసి ఇలా బిహేవ్ చేస్తే ఇలా ఉంటుంది అని 6 కనుక కరెక్ట్గా ఫాలో చేసినట్లయితే 100% మిమ్మల్ని లైక్ చేస్తారు, మీ వైపు చూస్తారు, మిమ్మల్ని అట్రాక్ట్ అవుతారు. సరేనా? ఓకే, అయితే ఇది ఈరోజు టాపిక్. సో రేపు మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. సో ఇట్లాంటి కొత్త టాపిక్స్ కోసం దయచేసి మన ఛానల్ని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సరేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మర్మదేశం యూట్యూబ్ ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే.